ఒకటి బాగిను నేను వచ్చిన పని ఒకటి ఇక్కడ నన్ను హెరాస్మెంట్ చేస్తాను కొంతమంది. నా బాధ ఎవరికి అర్థం కాదు. నాకు అడ్రస్ తెలియకపోయినా కళ్ళు సరిగా కనపడకపోయినా అడుక్కుంటా గాంధీ భవన్ వరకు వచ్చిన. కానీ ఒకటి బాబాయ్, నాకు దమ్మొస్తుంది, దగ్గు రోగం పుట్టింది. నా బాధను అర్థం చేసుకొని ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు సీఎం గారి పర్మిషన్ ఇప్పిస్తే మీ అందరికో దండం. ఏం అడుగుతారు? ముఖ్యమంత్రి గారు కలిస్తే ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నాకు ఇల్లు లేదు, 8,000 రెంట్ కట్టుకుంటున్నా. నా స్నేహితుని కూడా ఇల్లు లేదు, రేకుల షెడ్డు, సింగిల్ రూమ్, అందులో 4 పిల్లలు, భార్య, అతను ఉంటారు. మా ఇద్దరికి దయచేసి ఇల్లు కావాలి, క్యాష్ కాదు. మాకు రూపాయి అవసరం లేదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కి ఏమైనా అర్జీ పెట్టుకురా? వాళ్ళని ఏమన్నా సంప్రదించారు? పెన్షన్ రాపించుకోలే నేను 2,000 అని బతుకుచాడా. ఆ తాగుబోతున్న దగ్గర పోయి ఇట్లా అంటాను, గుడంబ తాగిన బామర్ది. ఆయన తాగుపోతుంటారు, మీరు కూడా తాగుపోతే కదా. వానయ్య నాకు ఇస్తాడా? మీరు ఇప్పుడు కేసీఆర్కి ఇవ్వట్లేదు కదా ఆయనకి. నేను ఎందుకు ఇస్తా? నాకు పుట్టిండా వాడు? బాబాయ్ వేస్ట్ క్వశ్చన్లు అవసరంలా, అర్థమైందా? నేను ఎంత మంచోనో నేను మళ్ళీ చెప్తున్నా, అంతకన్నా కిరాక్ నా కొడుకును. ఓకే బాబా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రుల్ని ఎవరైనా కలిసే ప్రయత్నం చేసిరా మీరు? రేవంత్ రెడ్డి గారిని కాకుండా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యే కలుస్తా. శ్రీశైలం యాదవ్, చెక్ పోస్ట్ యూసుఫ్ కూడా అన్నగారికి, నవీన్ యాదవ్ ఆయన పెద్ద కొడుకు, వెంకట్ యాదవ్ చిన్న కొడుకు, ఈ ముగ్గురు అంటే నాకు ప్రాణం. నేనన్నా వాళ్ళకు వీర అభిమానం. సో ఏది మరి నెక్స్ట్ కార్యాచరణ ఏది? ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా మంది ఉంటారు, ఏమైనా కలిసిలతో చెప్పే ఏమైనా చెప్తారా వాళ్ళకి, లేకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్తారా? ఒకటి బాగినండి, నేను ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిన, నా బ్యాడ్ లక్. కానీ ఉంటా, ఇవ్వాలి కాకపోతే రేపైనా కలుస్తా, ఇక్కడనే పంట. కానీ ముఖ్యమంత్రిని కలిసేంత వరకు గాంధీ భవన్లో వదలా. వయసు వాళ్ళకు నేను చెప్పేది ఒకటే సంతోషం, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, లవ్ మ్యారేజ్ ద వేస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. ఇది నా సందేశం. లవ్ మ్యారేజ్ వల్ల అన్ని అనర్థాలే, అరేంజ్ మ్యారేజ్ వల్ల అన్ని మంచులే. ఏమైనా కష్టం నష్టం వచ్చినా 10 మంది వస్తారు, మాట్లాడతారు. అరేంజ్ మ్యారేజ్ వల్ల, లవ్ మ్యారేజ్ వల్ల ఎవరు రారు. దాని కాళ్ళు మొక్కుపో అంటారు. ఇక నాకు మాట్లాడే ఓపిక లేదు బాబు. చివరిగా రాజకీయాల గురించి ఏం చెప్తారు? చివరిగా రాజకీయాల గురించి ఏం చెప్తారు? మీరు జెండా కప్పుకున్నారు, కాంగ్రెస్ జెండా, భవిష్యత్తులో ఏమన్నా ఆశిస్తున్నారా? ఏదైనా పోటీ చేయాలనుకుంటున్నారని నేను ఒకవేళ నిలబడాలనుకుంటే సిపిఎం రాఘవుల దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలరు, నేను నిలబడగలను. వాటికి గుడిసెలో ఓట్లు వేస్తే నేను గెలవగలను. కానీ నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్లా. గతంలో మీరు మాట అన్నారు, డీజీపీ మహేందర్ మా క్లాస్మేట్ అన్నారు. ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు, ఎట్లా చూస్తారు? బెస్ట్, సిన్సియర్, నీతిమంతుడు. అతను ఉన్నంత వరకు ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేదు హైదరాబాద్లో. డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాజీ మహేందర్ రెడ్డి ఒక్కరోజు కర్ఫ్యూ తలగల. ఇక భవిష్యత్తులో చెప్పలేము. కానీ చాలా మంచోడు, నిమ్మదస్తుడు. మీరు చెప్పింది నిమ్మలంగా ఉంటాడు. సో న్యాయం చేస్తాడు ఆయన టీఎస్పీఎస్సీ బోర్డుకు? పక్కా నాకు నమ్మకం ఉన్నది.